కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా లేదనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఆమె మాట్లాడుతూ, నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి, మొత్తానికి సినిమా బయటకు వచ్చింది, నేను చాలా హ్యాపీ అని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొందరు ఈ వీడియోను టాక్సిక్ సినిమాకు ముడిపెడుతున్నారు. కానీ ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. అయినా కూడా టాక్సిక్ టాక్ కారణంగా మరోసారి వైరల్ అవుతోంది. నిజానికి టాక్సిక్ మూవీ షూటింగ్ సమయంలో హీరో యష్, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మధ్య విభేదాలు వచ్చాయని రూమర్స్ వచ్చాయి. రీషూటింగ్ కూడా చేశారని టాక్ నడిచింది. ఈ కారణంగానే సినిమా రిలీజ్ డిలే అయిందని బోగట్ట. ఇక ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఈ పుకార్లు నిజమేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ టాక్సిక్ క్రేజ్కు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఏకంగా 140 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో రిలీజ్కు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. అందుకే ఓపెనింగ్స్ గట్టిగా వచ్చాయి. అయితే పబ్లిక్ టాక్ కాస్త తేడా కొట్టడంతో టాక్సిక్ బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం.